ఒక మనిషి సంకల్పం తీసుకుంటే ఒక ప్రాంత రూపురేఖలనే మార్చుతారనేటువంటి దానికి మనకు అయ్యప్ప శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ అయ్యప్ప శ్రీనుగా దాదాపు వరంగల్ ప్రజలకు పరిచయం ఉన్నటువంటి శ్రీనివాస్ ములుగురోడు సమీపంలోని ఒక దేవాలయాన్ని నిర్మించి అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత పేరును, ఆ ప్రాంతం యొక్క రూపురేఖలను మార్చేసి హనుమాన్ జంక్షన్గా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఆ సంకల్పంతో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. పుడమి టీవీ అప్పుడున్నటువంటి పరిస్థితుల మీద తను ఏ విధంగా శ్రమపడ్డాడు అనేటువంటి దాని మీద మాట్లాడదాం. ఇది చెప్పండి, అసలు ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే అది మొత్తం చెట్లతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతం, మనుషుల సంచారం లేనటువంటి ప్రాంతం. ఎందుకు అనిపించింది మీకు ఇది? ఇక్కడ వరంగల్ ప్రజలకి అందుబాటులో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్, హనుమాన్ జంక్షన్, ములుగు రోడ్డు. అంటే ఇక్కడ ఏదో విధంగా ఈ ప్రదేశానికి ఏదో పవర్గా ఉన్నది అనే ఆలోచనతోటి భగవంతుడు నాకు రాత్రి నిద్రలో కలలో వచ్చాడు. కలలో కనబడితే చూసేసరికి ఏముంది, రమా సత్యనారాయణ స్వామి దేవాలయము స్వామివారు సంకల్పంతో ఇక్కడ అసలు ఊహించని రీతిలో స్వామివారు వచ్చి రాత్రి 12:31 ఇక్కడ వచ్చి నిలబడి కలలా నిజమా అనేది చూసేసరికి నేను నిజంగానే కల కాదు, అది నిజమే అనిపించి ఈ దేవాలయ నిర్మాణానికి సంకల్పం చేద్దామని చెప్పి ఈ ప్రదేశంలో తెలంగాణలో అన్నవరం తర్వాత మళ్ళీ ఒక దేవాలయం కావాలనే సంకల్పంతో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ ప్రదేశాన్ని భగవంతుడు వచ్చి నిలబడ్డాడు కాబట్టి దాన్ని మనం సంకల్పంగా తీసుకొని ఏదో రూపంలో వస్తాడంటే స్వామివారు నిద్రలో వచ్చి చూసేసరికి నిజంగానే నేను అక్కడ ఉన్నాను. కాబట్టి అక్కడ ఈ నిర్మాణం చేయాలనేది సంకల్పంతో రమా సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్ కట్టాలని నిర్ణయించుకున్నాను. ఓకే, అంటే అంటే ఇక్కడ నుండి ములుగు రోడ్ నుండి రాత్రి బయలుదేరడానికి కూడా అలాంటి పరిస్థితుల్లో మీరు ఇల్లు ఎందుకు నిర్మించుకోవాలనుకున్నారు? ఇక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు? నాకు భగవంతుడి సంకల్పంతో నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఆయన సంకల్పం లేనిది నేను ఇక్కడ ఏం చేయలేను. అక్కడున్న ప్రజలకి ఎవరికైనా ఏ కష్టాలు వచ్చినా నువ్వు నిలబడాలనే ఉద్దేశంతో ఆయన నాకు సంకల్పం చేశాడు. కాబట్టి ఈ ప్రదేశాన్ని నేను ఏదో రూపంలో మార్చాలని మైండ్లో తెచ్చుకొని ఈ సంకల్పం తీసుకున్నాను. దాసరి శ్రీనివాస్ అయ్యప్ప శ్రీనిగా ఎందుకు పేరు వచ్చింది? నేను 1986లో మాల వేసుకున్నా. ఎక్కడ చూసినా మాలలో కనబడేవాడిని 14 ఇయర్స్. కాబట్టి ఎక్కడ చూసినా అయ్యప్ప 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 అని పిలుస్తూ ఉంటే దాసరి శ్రీనివాస్ అయ్యప్ప శ్రీనివాస్గా మారిపోయాడు. ప్రజలు ఆ సంకల్పం ఇచ్చి ఆ స్వామివారి సంకల్పం లేకుండా నా పేరు మారడానికి సిద్ధం లేదు. మా తల్లిదండ్రి పెట్టిన పేరే మార్చుకున్నా అంటే అయ్యప్పనే, నేనెవరో కాదు. ఆ భగవంతుడు నాకు సంకల్పం ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుధా అయ్యప్ప అంటేనే పిలిస్తే పలికే అటుగా వెళ్ళే మనిషిని నేను. అంటే మీ సొంత ఊరు, అంటే మీ నేపథ్యం, మీ గ్రామ నేపథ్యం, మీ తల్లిదండ్రులు ఎవరు? మా తల్లిదండ్రులు దాసరి చంద్రయ్య, మాది విలేజ్ కరీంనగర్ డిస్టిక్, మానకొండూరు మండల్, విలేజ్ ఈదిలగట్టపల్లి. మా అమ్మ సంకల్పం 109 సంవత్సరాలు మా అమ్మ మా గురించి పూజలు చేసి దేవాలయానికి మాకు సపోర్ట్కి ఇచ్చి, నాన్న ఏదో ఒక రోజు గుడి కడతావనంటే ఆ స్వామివారి సంకల్పం లేకుండా నేనేం చేయలేను కదమ్మా అంటే, నీకు వస్తాడు ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు, నువ్వు సంకల్పం నెరవేర్చాలని చెప్పి మా అమ్మ 109 సంవత్సరాల తర్వాత శతం చేసింది. మాకు ఆ సంకల్పంతో స్వామివారు నిజంగానే కలియుగంలో ఆ స్వామివారు వచ్చిండు, సత్యలోకానికి వచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారు ఇప్పుడు కలియుగంలో ఉన్నామా సత్యలోకంలో ఉన్నామా అనేది సుతం ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరికి తెలియదు. అందుకే స్వామివారి సంకల్పంతో ఈరోజు ఈ నిర్మాణం అయితే చేయడం జరిగింది. నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ కట్టడం అనేది ఎన్నో కష్టాలతోటి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టాలు తీర్చడానికి నువ్వు ఉండు, తోడుగా ఉండనంటేనే ఈ సంకల్పం తీసుకొని నిర్ణయం చేయడం జరిగింది. ఓకే, అంటే ఈ ప్రాంతం అంతా కూడా మీరు వచ్చినప్పుడు ఒక డిఫరెంట్, అంటే ఈ చెట్ల పొదలు ఇవే కాకుండా
భిన్నమైనటువంటి విధంగా ఉండేది. అలాంటి పరిస్థితులలో ఈ దేవాలయ నిర్మాణానికి మీకేమైనా అడ్డంకులు ఏర్పడ్డాయా? అప్పుడు ఏం చేశారు? 8 సంవత్సరాలు నన్ను అడ్డంకులు ఏర్పడ్డాయి. 8 సంవత్సరాల పోరాటంతోటే ఈ దేవాలయం నిర్మాణం అయింది. ఎందుకంటే భగవంతుడు కడతాడా? కట్టడా? అని అన్ని రకాల పరీక్షలు పెట్టిండు. సముద్రంలో ఏస్తే సుతం బయటికొచ్చిన రోజులున్నాయి. అన్ని కష్టాలతోటి ఇంత దూరం తీసుకొచ్చినా ఓకే. సంకల్పం నెరవేరుస్తాడనే ఉద్దేశంతోటి ఆ స్వామివారు నాకు తోడుండి ఇదంతా కట్టించుకున్నాడు. రూపాయి చేతిలో లేని రోజులలో నా దగ్గర కొన్ని ప్లాట్లు ఉంటే అమ్మడానికి పోతే ఒక వ్యక్తి ఎవరో తెలియకుండా వచ్చి నాకు డబ్బిచ్చిపోయిండు. నా భూమిని రిజిస్ట్రేషన్ చేయకముందే నాకు డబ్బిచ్చిండు. అదే డబ్బులు తీసుకొచ్చి దేవాలయ నిర్మాణం నేను చేశాను. ఓకే. అంటే శివానందమూర్తి ఈ ప్రాంతమంతా గూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటాడు. అంటే అయ్యప్ప దేవాలయం గావచ్చు, ఇస్కాన్ టెంపుల్ గావచ్చు, ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ గుడి గూడా చాలా ప్రసిద్ధిగాంచినది. అంటే కాకతీయ సామ్రాజ్యంతోటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంగా చెప్తారు. ఇదే కట్ట మీద మీరు దేవాలయం నిర్మించిల్లు. అంటే ఈ దేవాలయం నిర్మించినంక తర్వాత ఇక్కడ భక్తుల ఎలా వస్తున్నారు? అంటే భక్తులు ఎలా వస్తున్నారు? ఏమనుకుంటున్నారు? ఇక్కడికొస్తే మాకు ఒక ప్రశాంతత దొరుకుతుంది. సత్యలోకానికి వచ్చినట్టు అవుతుందనే భక్తులు ప్రతి వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. ఒకటి అజంజాయి మిల్లు తీసేటప్పుడు నేను నర్సంపేట వెళ్తా ఉంటే నా కారులో అమ్మవారు వచ్చి డైరెక్ట్ స్టీరింగ్ మీద కూర్చొని ఇక్కడ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ కట్ట మీద తీసుకెళ్లేసరికి ఆ చెట్ల పొదలలో విగ్రహం ఉంది. విగ్రహాన్ని చూసేసరికి అసలు నేను ఎట్లా వెళ్ళినా ఏం జరిగింది నాకు తెలియదు. పోయి అక్కడే నాకు గుడి కట్టాలంటే అక్కడే గుడి నిర్మాణం చేసిన. ఆ అమ్మవారి దయతోటి మళ్ళీ ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసిన. ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ కట్టమైసమ్మకి అక్కడ అమ్మవారికి దండం పెట్టిన తర్వాతనే, అక్కడ చేసిన తర్వాతనే ఇక్కడ ఏ పూజలైనా జరుగుతూ ఉంటాయి. కాకతీయ రాజులు మాకొక వరంగా ఇచ్చినది ఇది. అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావి ఎవరికి తెలియదు. చాలా పెద్దది. అగ్రికల్చర్ ల్యాండ్ పక్కనే వెనకటి నుంచి ఉన్న బావి ఉంటుంది. అక్కడ పోయి చూస్తే అమ్మవారు నాకు ఇక్కడ గుడి కంపల్సరీ కట్టాలని అంటే కట్టంతా క్లీన్ చేయించి నిర్మాణం చేసి అక్కడ గుడి కట్టించిన. ఈ ప్రాంతాన్ని ఆ అమ్మవారే కాపాడుతుంది అని నాకు సంకల్పం. ఓకే. అంటే మనం చూస్తే అంటే ఒక మనిషి ఏదైతే సంకల్పించుకున్నాడో అది తన మనసులోకి వచ్చింది. సాక్షాత్తు దైవమే తనతోటి ఈ యొక్క పనిని చేపించుకుంటున్నదని చెప్తున్నాడు. ఇదే చెరువు కట్ట మీద, అంటే దీన్ని కోటి చెరువు అంటారు. చాలా పెద్ద చెరువు. వరంగల్ నగరం ఉన్నటువంటి చెరువులలో భద్రకాళి చెరువుకి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో కాకతీయ సామ్రాజ్యంలో కోటి చెరువుకు అంతే ప్రాముఖ్యత ఉంది. చివరి మట్టి కోటలో కూడా ఒక భాగం ఇది. పైడిపల్లి, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చెరువు కట్టలన్నీ కూడా చివరి మట్టి కోటకు ఒక భాగం. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వరంగల్కు రావడం, ఆ వరంగల్లో ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడం, ఇక్కడే ఈ గుడిని అభివృద్ధి చేయడం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక జంక్షన్గా మార్చి, అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు సాధారణ ప్రజలు రాత్రిపూట ప్రయాణించాలంటే ఇబ్బంది పడేది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ప్రజలకు ఇక్కడ మనం నిలబడొచ్చు అన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. నగరం నడి ఒడ్డున ఈ దేవాలయం కట్టడం, అది భక్తులకు కొలువై ఉండడం, భక్తులకు ఆశ్రమం ఇవ్వడం చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. మనకు దాసరి శ్రీనివాస్, అయ్యప్ప శ్రీను ఈ సంకల్పాన్ని కొనసాగించడం, ఇంకా తను ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పోవడం, అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ దేవాలయం ఏదైతుందో సత్యనారాయణ వ్రతం మనం చేసుకుంటామో అలాంటి పరిస్థితులు ఇక్కడ కలగాలని, ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేయాలని రమా సత్యనారాయణ దేవస్థానాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు దాసరి శ్రీనివాస్, అయ్యప్ప శ్రీను. కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్, పుడమి టీవీ.